ప్రియమైనటువంటి సహోదరులారా, అందరూ బాగున్నారా? రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వాక్యం నుంచి 26 వరకు. While he spoke these things to them, behold, a ruler came and worshipped him, saying, My daughter has just died, but come and lay your hand on her and she will live. ఈ మత్తయి గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాస్తూ ఈ మాట ఆయనకి దేవుడు ఏం చెప్తే అది రాస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము 18వ వాక్యానికి వచ్చేసరికి ఒక while he spoke these things to them, behold, a ruler came and worshipped him, saying, ఒక రూలరు while he spoke these things to them, ఆయన యేసు ప్రభువు అనేకమైనటువంటి మాటలు, while he spoke these things entire the world about the nation, ఆయన శిష్యులకి, ప్రజలకి, సంఘానికి ఆయన వాక్యం చెబుతూ ఉండగా, behold, a ruler came and worshipped him. ఇదిగో ఒక రూలర్, ఒక అధికారి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఏమెందుకో ఒక అధికారి, ఒక రూలర్ అండి ఆయన. ఈరోజు సామాన్యమైన మనుషులు కూడా వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. చస్తే చవని అంటున్నారు, నాకు రక్షణ అక్కర్లేదు అంటున్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు చూడండి, ఇంకా అసలు అక్కర్లేదు అందుకని ఒక ఆయన ఎవరు అంటే ఈ వాజ్ ఏ రూలర్. ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక అధికారి, ఒక పెద్ద అధికారి అండి. ఆయన ఒక ఆఫీసర్ అండి. హీ వాజ్ గ్రేట్ ఆఫీసర్ అండి. ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి అడుగుతున్నాడు, సేయింగ్, మై డాటర్ హ్యాస్ జస్ట్ డైడ్, బట్ కమ్ అండ్ లే యువర్ హ్యాండ్ ఆన్ హర్ అండ్ షీ విల్ లైవ్. అబ్బా, వాట్ ఏ గ్రేట్ బిలీవ్నెస్, వాట్ ఏ గ్రేట్ ఫెయిత్నెస్ హీ హ్యాస్. ఎటువంటి గొప్ప అద్భుతమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడండి. మాస్టర్, నౌ యూ కెన్ కమ్ టు మై హోమ్ అండ్ లే యువర్ హ్యాండ్ ఆన్ మై డాటర్ హెడ్ బికాస్ షీ వాజ్ డైడ్ జస్ట్ నౌ. ఇప్పుడే నా కుమార్తె చనిపోయింది, దయచేసి ప్లీజ్ కమ్ అండ్ లే యువర్ హ్యాండ్ ఆన్ హెడ్. ఆమె తల మీద చేతులు ఉంచండి. షీ విల్ లైవ్, షీ విల్ లైవ్, షీ కెన్ రీస్టోర్ ద లైఫ్. ఆమె రిసీవ్ చేసుకుంటుంది. మళ్ళా ఆయనకి ఎవరు చెప్పారండి ఈ విషయము? షీ విల్ లైవ్, షీ కెన్ రీస్టోర్ ద లైఫ్. తన జీవితాన్ని మరలా తిరిగి పొందుకుంటుంది, ప్రాణం పొందుకుంటుందండి, బ్రతుకుతుందండి. ప్లీజ్ కమ్. ఎంత విశ్వాసం అండి ఆయనకి. ఆల్రెడీ చనిపోయినటువంటి ఈవిడ మరి అడుగుతూ ఉండడం చూసి ఎంత ఆశ్చర్యం కలుగుతుంది, ఎంత ఆశ్చర్యం. ప్రియమైన సహోదరులారా, చూడండి ఇంకా అంటూ ఉన్నాడు కదా, అండ్ జీసస్ అరోజ్ ఫాలోడ్ హిమ్ అండ్ సో డిడ్ హిస్ డిసైపుల్స్. ఎప్పుడైతే ఆయన ఒక అధికారి అయ్యింది, బ్రతిమలాడుకుంటూ, వెన్ ఈ రిక్వెస్ట్ టు ద గాడ్, ఎప్పుడైతే ప్రభు అని అడుగుతూ ఉన్నాడో, బ్రతిమలాడుకుంటూ ఉన్నాడో, ఆయన ఒకే మాట చెబుతూ ఉన్నాడు, సరే పదండి. జీసస్ రోజ్ అండ్ ఫాలోడ్ హిమ్. ఆయనకి లేచి ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, అలా అంటున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళకి ఆయన హెల్ప్ చేయడానికి ఉన్నాడని భూమి మీద. ఆయన వచ్చింది కేవలం హూ ఆర్ ద సిక్నెస్ అండ్ వీక్నెస్ అండ్ సప్రెస్నెస్ అండ్ డిప్రెస్నెస్, ఎవరు మనగారి తరిగిపోయినటువంటి ప్రజల కొరకు వచ్చాడండి ఆయన. Yes, he can rise from the deadly people. He can rise from the dust of the man. నేల నుండి మనుష్యులను ఆయన లేవనెత్తి, and the people will be sitting, will be sit and the thrones of the ruler of the nation. ఎందుకంటే ఆయన నేల నుంచి దరిద్రులను లేవనెత్తి ఆయన సింహాసనం మీద కూర్చొని పెడతాడండి. కానీ one condition is there, but when you call him and request him and worship him, ఆయనను పిలిచి ఆరాధించగలిగితే
ఎస్ యూ కెన్ రిసీవ్. నువ్వు పొందుకుంటావు ప్రియమైన సహోదరుడా. వెంటనే వెళ్తూ ఉన్నాడు కదా, శిష్యులతో పాటు వెళ్తూ ఉన్నాడు. అండ్ సడన్లీ ఏ ఉమెన్ హూ హ్యాడ్ ద ఫ్లో ఆఫ్ ద బ్లడ్ 12 years came from behind and touched hair of his garment, touched him of his garment. అయితే ఇంతలోనికి ఆయన బయలుదేరుతూ ఉండగా ఇక్కడ 2 అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, ఒక అధికారి తాలూకు కుమార్తె చనిపోయింది. రెండవదిగా ఒక రక్తస్రావం గల 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం గల ఒక స్త్రీ. Yes, she suffered from the 12 years, the flow of the blood. రక్తస్రావం గల స్త్రీ బయలుదేరిందండి. ఆమె వెంబడిస్తూ ఉంది జన సమూహంతో పాటు. అండ్ షీ టచ్డ్ హిమ్ యాజ్ హిస్ గార్మెంట్, అనే క్లాత్ను టచ్ చేసింది అంతే. And his garment, for she said to herself, if only I pray touch his garment, I shall be made well. అయితే ఆమె అనుకుంటుంది తనలోనూ, నేను అతను టచ్ చేసినట్లయితే, if only pray touch his garment, touch his garment, I shall be made well. ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నేను బాగుపడతానని ఆమె ఒక విశ్వాసం కలిగి ఉందండి. ఇక్కడ 2 విశ్వాసాలు చూస్తూ ఉన్నాం. మొదటిగా ఒక విశ్వాసము, ఒక అధికారి ఒక ఆఫీసరు కుమార్తె చనిపోతే రమ్మని కోరుతూ ఉన్నాడు. ఒక రెండవదిగా 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఈ యొక్క స్త్రీమూర్తికి, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీమూర్తి, మరి ఆయన్ని పట్టుకుంటే బాగుపడతాననే ఆలోచన కలిగి ఆమె కూడా జన సమూహంతో విత్ ద క్రౌడ్ షీ ఆల్సో ఫాలో హిమ్ అండ్ వాంట్ టు టచ్. ఆయన ఎలాగైనా నేను ముట్టుకోవాలి. ఐ వాంట్ టు టచ్ హిస్ గార్మెంట్, ఐ విల్ బి హీల్డ్, ఐ విల్ బి వెల్. నేను బాగుపడతానని ఆలోచన కలిగి ఉండండి. అలా కలిగినప్పుడు she had to herself if only. అయితే Jesus turned around, and when he saw her and said, be of good cheer, daughter. తల్లి నువ్వు ధైర్యంగా ఉండు. be of good cheer, సంతోషంగా ఉండు. daughter, your faith has made you well. నీ యొక్క విశ్వాసమే నిన్ను బాగుపడు. Your faith has made you well. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తూ ఉంటుంది. ఈరోజు నీకు ఎంతటి విశ్వాసం ఉంది. నీ స్థితి ఏమైనా, చాలామంది ఈరోజు సూసైడ్ చేసుకునేటువంటి కేసులు చూస్తూ ఉన్నాం, చంపుకునే కేసులు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దే హ్యావ్ నో ఫెయిత్నెస్. వాళ్ళకి విశ్వాసం లేదండి. దేవుడి దగ్గరికి రారండి, వాళ్ళు ప్రభు దగ్గరికి రారండి. ప్రభు చెంతకు వచ్చి విశ్వాసంతో వచ్చి అడిగినట్లయితే, ఎస్ హీ కెన్ రిలీజ్, హీ కెన్ గివ్ యూ, హీ కెన్ ప్రొవైడ్ యూ. నీకు సిద్ధంగా ఉన్నాడని ఇవ్వడానికి నీకు. అయితే ఆ ఉమెన్ అండ్ వాజ్ మేడ్ వెల్ ఫ్రమ్ దట్ అవర్. వెంటనే ఆమె బాగుపడింది. అండ్ వెన్ జీసస్ కేమ్ ఇన్ టు ద రూలర్ హౌస్, he saw the flute players and noisy crowd wailing. ఇక్కడ ఒక్క అధికారి ఇంటికి మళ్ళా బయలుదేరుతూ ఉన్నాడు. మార్గ మధ్యలో 12 ఏళ్ళ రక్తస్రావం గల స్త్రీ బాగు చేశాడు. అసలు అందుకే వచ్చాడండి, ఈరోజు నీ జీవితాన్ని బాగు చేయడానికి, ఈరోజు నీ యొక్క భవిష్యత్తును బాగు చేయడానికి, నీ కుటుంబాన్ని బాగు చేయడానికి. ఎస్, he made well. Yes, he make well your life. Yes, he make well your family. నీ కుటుంబాన్ని, నీ యొక్క జీవితాన్ని, నీ భవిష్యత్తుని, your future. Yes, he want to lead you. నీ నడిపిస్తాడండి, ఆయన నడిపించాలనుకుంటూ ఉన్నాడు. కానీ when you came to the feet of the Lord, దేవుని సన్నిధికి
ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆమె బాగుపడింది కదా. 12 సంవత్సరంలో ఈ లోకంలో ఎవ్వరు బాగు చేయనటువంటిదండి అది. ఎంతోమంది డాక్టర్లు కలిసింది. మొత్తం షీ స్పెంట్ ఆల్ హిస్ మనీ, మొత్తంగా ఆమె ఖర్చు పెట్టేసింది. కానీ షీ కేమ్ విత్ హిమ్ విత్ ద ఫెయిత్నెస్. అందుకే ప్రభు వారు అంటూ ఉన్నారు కదా, డాటర్ బి ఆఫ్ గుడ్ షీప్. ధైర్యంగా ఉండు, భయపడవద్దు, సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు. బి ఆఫ్ గుడ్ షీప్. డాటర్, నిన్ను ఆ రీతిగా పిలిచే కుమార్తె, బిడ్డ. ఈరోజు ప్రభువారు పిలిచేటువంటి పలుకు, ప్రభువారు మాట్లాడేటువంటి మాట చూడండి. బిడ్డ అని పిలుస్తూ ఉన్నాడు, ఆయనని పిలుస్తూ ఉన్నాడు. నువ్వు వచ్చినట్లయితే అండ్ ద ఉమెన్ వెంటనే యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్. నీ యొక్క విశ్వాసమే నిన్ను బాగుపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. వెంటనే ఆమె బాగుపడితే ఇంకా ముందుకెళ్తూ ఉన్నాడు. ఆమె బాగు చేసిన తర్వాత ఆగిపోలేదండి. ఈ రూరల్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ చాలా మంది ఫ్లూట్ ఊదుతూ గొడవ చేస్తూ ఉన్నారు జనాలందరూ కూడా. ఎందుకంటే ద నాయిసీ క్రౌడ్ వైలింగ్, అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, పెద్ద సౌండ్తో ఏడుస్తూ ఉన్నారు. బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, గ్రామస్తులు, సిటీ ప్రజలు, ఆఫీసర్లు అందరూ కూడా. బికాజ్ హీ ఈజ్ ఎ వెల్ నౌన్ పర్సన్, he was a great officer, he has so many. The people, చాలా మంది కలిగి ఉన్నాడు, అందరూ వచ్చి ఏడుస్తూ ఉన్నారు. He said to them, make room, for the girl is not dead but sleeping. చూడండి, ఖాళీ చేయండి రూమ్ అంతటినే. మేక్ ఏ రూమ్, ఫర్ ద గర్ల్ ఈజ్ నాట్ డెడ్. ఇదిగో ఈమె చనిపోలేదు, బట్ స్లీప్, నిద్రపోతుంది. అండ్ దే లాఫ్డ్ హిమ్ టు స్కార్న్. ఆమె తిడుతూ, అందరూ కూడా నవ్వుతూ ఆయన్ని హేళన చేస్తూ ఉన్నారు. దే మోక్ హిమ్ అండ్ స్కార్న్ హిమ్. ఆయన తిడుతూ ఉన్నారా, చనిపోయిందయ్యా, నేను చనిపోయిందని మేము ఏడుస్తుంటే, బట్ యు సే, హౌ డు యు సే, ఎలా చెప్తూ ఉంటున్నావు నువ్వు? షీ ఈజ్ స్లీపింగ్, షీ ఈజ్ నాట్ డెడ్, నిద్రపోతుంది అనేసరికి. బట్ వెన్ ద క్రౌడ్ వాజ్ పుట్ అవుట్ సైడ్, ఇంట్లో మేక్ రూమ్ ఖాళీ చేసి వెళ్ళండి, అందరూ బయటకు వెళ్ళారు. He went in and took her by hand and girl arose. He went in the house and took her by the hand. ఆయన చేతితో ఆమెను ముట్టి పట్టుకునేసరికి the girl arose and report this went out into all that land. ఈ రిపోర్టు went out all that land అంతటికి కూడా వెళ్ళిపోయింది. కాబట్టి నీ పరిస్థితులు నీ స్థితులు ఎలాగున్నాయి ప్రియమైన సహోదరుడా? ఏ స్థితిలో ఉన్నావు ఆలోచించు. యూ హ్యావ్ టు థింక్ అండ్ థింక్. నువ్వు ఆలోచించు. నీ స్థితిగతులను ఆలోచించు. ఏ స్థితి అయినా దేవుడు మార్చగలడు. 12 ఏళ్ళు రక్తస్రావం స్త్రీని బాగు చేసిన వాడు, చనిపోయినటువంటి ఆ యొక్క అధికారి కుమార్తెను ఆయన బతికించినటువంటి దేవుడు నీ జీవితాన్ని బతికిస్తాడు, నీ కుటుంబాన్ని బతికిస్తాడు. ప్లీజ్ కమ్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ అండ్ విత్ ద ఫెయిత్నెస్, విశ్వాసంతో రా. ఇప్పుడే నువ్వు కార్యాన్ని చూస్తావు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు వందనాలు. దీవించి ఆశీర్వదించి కనికరించండి. వాక్యం బిడ్డలు దీవించండి నాయన. వాళ్ళకి ఆయుష్ను, ఆరోగ్యం దయచేయండి. మహిమార్థమే వాడుకోమని యేసుక్రీస్తు నామములో సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.